ఈ పెళ్లి పీటలు ఎక్కింది అంటే సూర్య ఇష్టపడ్డాడనే. ఇప్పుడు తన ఇష్ట ప్రకారమే తన పెళ్లి జరుగుతుంది. సూర్య ఏ నిర్ణయం తీసుకున్నా సరే నేను అడ్డు చెప్పను. నిశ్చితార్థం జరిగినా పెళ్లి జరగని సామాన్య. జీలకర్ర బెల్లం పెట్టింది శ్యామ్. నా మనవడే కనుక మీ కూతుర్ని తీసుకొచ్చి నాన్నమ్మ నేను సామాన్యను పెళ్లి చేసుకుంటాను అని చెబితే వాళ్ల పెళ్లి చేయడానికి నాకెటువంటి అభ్యంతరమూ లేదు. అంతేనా సావిత్రమ్మ గారు? మాట చెప్పగలను, ఇష్టాన్ని కలిగించలేను కదా చక్రధర్. అర్థమైందమ్మా. ఇంకా అంతా సూర్య ఇష్టం. చక్రధర్, చెప్పండి సావిత్రమ్మ గారు. సూర్య నిర్ణయం తెలిపే వరకు ఈ ఇంట్లోనే మీరు ఉండాలనుకుంటే నిరభ్యంతరంగా ఉండొచ్చు. నేనేమీ అనుకోను. మంచిదమ్మా, మీరు ఎలా చెప్తే అలాగా. మీ ఉదార స్వభావానికి మీ మాటే తార్కాను. నేను వచ్చిపోతూ ఉంటా సావిత్రమ్మ గారు. నా కూతురు మాత్రం ఇక్కడే ఉంటుంది. అది మీకు ఇష్టమైతేనే. సరే. నమస్కారం అమ్మా. ఇప్పుడు నువ్వు హ్యాపీనా బేబీ? సగం డాడ్. నా అడుగు ఇక్కడ పడిందిగా, తొందరలోనే మిగతా సగం పూర్తవుతుంది. నువ్వేం కంగారు పడకు బేబీ, హ్యాపీగా ఉండు. ఓకే డాడ్. వస్తాను. రాయనమ్మా. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు నాన్నమ్మ అని అడగడానికి వచ్చావా సూర్య? సూర్య, నీ జీవితంలోకి నీకు తెలుసో తెలియకో ఇద్దరు అమ్మాయిలొచ్చారు. చక్రధర్ కుటుంబానికి ఈసారి అన్యాయం జరిగి వాళ్లు రాద్ధాంతం చేసినా
ప్రేమించి పెళ్లిదాకా వెళ్ళి ఆగిపోయిందని శ్యామ్ రోడ్డుకెక్కినా పోయేది వజ్రపాటి ఇంటి గౌరవ ప్రతిష్టలే. నువ్వు తీసుకునే నిర్ణయం మీదే మన వంశ పరువు ఆధారపడి ఉంది. కాబట్టి బాగా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. కంగారేమీ లేదు. నీ నిర్ణయమే నా నిర్ణయం. నేను వినేది నీ మాట నాయనమ్మ. నువ్వేం చేయమంటావో చెప్పు, అదే చేస్తాను. నేను చెప్పే మాట నీ ఇష్టానికి ప్రతికూలంగా ఉంటే నేను జీవితాంతం బాధపడతాను సూర్య. ఇది నీ జీవితం. ఆలోచించుకోవలసింది నువ్వు. నాయనమ్మ, ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఈ బతుకు మీదే ఇష్టం లేదు. సూర్య, నాకిద్దరూ వద్దు నాయనమ్మ, పంపించద్దు. ఆ పరిస్థితులు నీ చేయి దాటిపోయి చాలా కాలం అయిపోయింది సూర్య. ఇప్పుడు ఆ పని చేయలేవు. నువ్వు నిర్ణయం తీసుకో. దాన్ని బట్టి నేనేం చెయ్యాలో ఆలోచిస్తాను. ఎవరో ఒకరికైతే నష్టం కలగకుండా ఉండదు. ఆ నష్టాన్ని ఎలా పూడ్చాలో నేను చూస్తాను. ఎలా నాయనమ్మ? కాలమే దానికి పరిష్కారం చూపిస్తుంది. లోపలికి వెళ్ళాలా వద్దా? సూర్య మూడు ఎలా ఉందో తెలీదే. సమంత మీద కోపం ఉందని మాత్రం అర్థమవుతుంది. గ్రాండ్మా చెప్పిన దానికి ఏం ఆలోచిస్తున్నాడు, ఏం నిర్ణయం తీసుకోబోతున్నాడు? టెన్షన్ పెరిగిపోతుంది. సూర్యతో మాట్లాడితే గాని నా మైండ్ రిలాక్స్ అవ్వదు. నా గురించి ఇప్పుడు ఏమనుకుంటున్నాడో తెలిస్తేనే నాకు ఫర్దర్గా ఏం చేయాలని తెలుస్తుంది. ఊరికి లోపలికి ఎలా వెళ్ళగలను? ఏమన్నా ఆంటీ, ఏంటి ఏంటివి? ఏంటోలే నీకెందుకు? టాబ్లెట్స్ చేతిలో కనపడుతుంటే మన వాళ్ళకి ఎవరికేమైందో తెలుసుకోవాలని ఉండదా ఆంటీ? ఆ? చెప్పండి ఆంటీ, గ్రాండ్మా కౌంట్లో బాలేదా? అమ్మా తల్లి, ఇప్పుడు చెప్తేనే గానీ నన్ను వదలవా? ఎందుకంటే నా మీద మీకు కోపం? నేనేం చేశానని? ఇన్నేళ్ల నుంచి మీకు తెలియని నిజాన్ని నేనే కదా చెప్పాను. నాకు మాట్లాడటమే రాదు, కానీ మీరంటే ఎంత ఇష్టమో తెలుసా ఆంటీ మీకు? సర్లే చెప్పండి ఆంటీ, ప్లీజ్. అబ్బబ్బబ్బబ్బబ్బా, నన్ను వదిలమ్మా. సూర్యకి తలనొప్పిగా ఉందట. ఆంటీ ఆంటీ, ఇటు ఇవ్వండి ఆంటీ, నేను వెళ్ళి ఇచ్చొస్తాను. ఇక్కడ దాకా వచ్చిందాన్ని నాకు ఇవ్వడం తెలీదా? ఇక్కడి నుంచి నేనిస్తే తప్పేముంది ఆంటీ? నీకిస్తే ఇంకేమైనా ఉందా? ఏమవుతుంది ఆంటీ? ఇంతకు ముందు నేను ఎప్పుడు సూర్యతో మాట్లాడలేదా ఏంటి? ఆ, ఆంటీ, జయంతి, ఆ, అదిగోండి అంకుల్ కూడా పిలుస్తున్నారు. ఏం కావాలో ఏంటో మీరు వెళ్ళండి ఆంటీ. నేనేం మాట్లాడిన ఆంటీ, టాబ్లెట్ ఇచ్చి నేను వచ్చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ ఇవ్వండి ఆంటీ. జయంతి, ఆగమ్మా. ఆంటీ, ఆంటీ, వస్తున్నానండి. నేను ఇస్తాను జయంతి, కదా. ఒకసారి ఇలా రా. అబ్బబ్బబ్బబ్బబ్బా, వస్తున్నా. సూర్య,
నీకు తలనొప్పిగా ఉందటగా టాబ్లెట్ తీసుకొచ్చాను. నేను నీకు చెప్పలేదు కదా. చెప్తేనే తేవాలా? అక్కడ పెట్టేళ్ళు. ఏ కాసేపు ఉండకూడదా? సామాన్య, నాకు అసలే తలనొప్పిగా ఉంది, వెళ్ళు. అందరిలో తల తీసేసిన దాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. నువ్వు సమంతం నమ్మావు సూర్య. ఆ నమ్మకాన్ని అది కాపాడుకుందా? లేదే. నీకు నమ్మక ద్రోహం చేసింది. తెలిసిన విషయాన్ని నీకు చెప్పకుండా వాళ్ళ డాడ్ని కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఏదో కరెక్ట్ టైంకి నీతో పాటు అందరికీ తెలిసింది కాబట్టి సరిపోయింది. లేదంటే మీ తాతగారిని చంపిన వాడి కూతురితో నువ్వు కాపురం చేయాల్సి వచ్చేది. ఆ తర్వాత నీకు నిజం తెలిసినా నీ జీవితం నరకం అయ్యేదే గాని ఇంకేమన్నా మిగిలేదా? ముందే తెలియడం వల్ల దానికి తాళి కట్టకుండా తప్పించుకున్నావు. అలాంటి దాన్ని నీకు నమ్మకూడదు సూర్య. పక్కన పెట్టే. నిన్ను పెట్టుకోవచ్చా? నిన్ను నమ్మొచ్చా? నేనేం చేశాను సూర్య? ఏం చెయ్యలేదు. అది ఒకటి చేస్తే నువ్వు రెండు చేసే టైపు. నువ్వేం చేసావో నువ్వు మర్చిపోవచ్చు, కానీ నాకన్నీ గుర్తున్నాయి. దాని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అయితే నీది కిల్లింగ్ మెంటాలిటీ సామాన్య. ఒక మనిషిని చంపడానికి నువ్వు ప్రయత్నించావు సామాన్య. నేను మర్చిపోలేదు. అది అబద్ధం సూర్య. అభి నేనేం చేయలేదు. నేనే చేశాను అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా చెప్పు? ఆధారాలు కావాల్సింది చట్టానికి, నిజం తెలిసిన నాకు కాదు. లేదు. నువ్వు ఒప్పుకుంటే మనిషి అయిపోతావు కదా, పాషాణంలో ఎందుకుంటావు? అసలు తండ్రిని ఇంతకాలం దాచి ఇప్పుడు తీసుకొస్తేనే అర్థమవుతుంది కదా మీరు మనసులో ఏదో పెట్టుకునేదంతా చేస్తున్నారని. మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు? మేమేం చేస్తాం సూర్య? డాడ్ బిజినెస్ లో బిజీగా ఉండడం వల్ల రావడం కుదరలేదు. దానికి నువ్వేదేదో ఊహించుకుంటున్నావు. ఇప్పుడు వీలు పడిందా రావటానికి? అవును సూర్య, నన్ను నమ్ము. నిన్ను ఒక్కడి గుర్తు పెట్టుకో సామాన్య, మీరు మమ్మల్ని ఏమీ చెయ్యలేరు. అది కాదు సూర్య, నేను సమంత గురించి మాట్లాడుతుంటే నా దృష్టిలో ఇద్దరు దోషులే. ఒకటి మనసుని మోసం చేసింది, ఇంకొకటి మనుషుల్ని చంపేస్తుంది. చట్టం మీకు శిక్ష వేయకపోయినా నేను వేస్తాను. ఆ టైం వస్తుంది. సూర్య, నువ్వలా మాట్లాడుకో. నాకు చాలా భయంగా ఉంది. ఆపో, నటించకు. పో, వెళ్ళు. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. వెళ్ళు. నువ్వంటే నాకు చాలా ఇష్టం సూర్య. వెళ్ళు. నువ్వు లేక వెళ్ళు. ఈ పెళ్లి పీటలు ఎక్కింది అంటే సూర్య ఇష్టపడ్డాడని. ఇప్పుడు తన ఇష్ట ప్రకారమే తన పెళ్లి జరుగుతుంది. సూర్య ఏ నిర్ణయం తీసుకున్నా సరే నేను అడ్డు చెప్పను. నా మనవడే కనుక మీ కూతుర్ని తీసుకొచ్చి, నాన్నమ్మ నేను సామాన్యను పెళ్లి చేసుకుంటాను అని చెబితే వాళ్ళ పెళ్లి చేయడానికి నాకెటువంటి అభ్యంతరమూ లేదు. హాయ్ సమంత, నేనెవరో నీకు తెలిసిపోయిందమ్మా? తెలిసింది. నా వాళ్ళకి తెలుస్తుంది. ఏం చేస్తారు? నువ్వేం చేసావు? పాపం పండాలి కదా. ఎప్పుడో ఎండిపోయిందమ్మా.
ఈ మధ్యే అగ్గిపుల్లేశాను. ఎండలు బాగున్నాయి కదమ్మా, అందుకే భగ్గుమంది. ఇక బూడిదైపోయిందమ్మా, దేనికి పనికిరాదు. హ్మ్. నీకు బొట్టు పెట్టడానికి పనికొస్తుంది కదా. మాటలు వినడానికే బాగుంటాయమ్మా, చేతలు ఫోటోని డిస్ప్లేలో పెట్టినట్టే. ఎస్ డాడ్, నీ థాట్ అదిరిపోయింది, దానికి దిమ్మ తిరిగిపోయింది. జస్ట్ శాంపుల్ బేబీ, సమంతకి సరిపోతుంది కదా అనుకున్నాను. పర్లా, ఎలాగో తట్టుకుని గట్టెక్కి గుమ్మం తొక్కింది. మిమ్మల్ని తొక్కేయడానికి ఇంకా సమయం లేదు. ఉడుకు రక్తం కదా, అలాగే ఉరకలు వేస్తూ ఉంటుంది. హ్మ్. అలాగే అనుకోండి. మిమ్మల్ని పరుగులు పెట్టిస్తుంది. ఏయ్! మా డాడ్ గురించి నీకు తెలీదు. హ్మ్. ఎందుకు తెలియదు? మా తాతయ్యని చంపిన హంతకుడు కదా. హంతకుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మర్డర్ అయిపోతారు. భయపడుతున్నారా? మ్మ్హ్మ్. భయపెట్టడం లేదు, హెచ్చరిస్తున్నాను. సూర్య నా కూతురి ప్రాపర్టీ కావాలనుకోకు, దక్కనివ్వను. చూద్దామా? ఇంకేం చూస్తావు? మీ అమ్మమ్మే నా మాటలకు కరిగిపోయి నా కూతురే తన ఇంటి కోడలవుతుందని నర్మగర్భంగా చెప్పేసింది. ఆవిడ నిర్ణయం తీసుకున్న తరువాత ఇక అదే కథ జరుగుతుంది. ఈసారి నువ్విక్కడ బిషాణ ఎత్తేసి అమెరికాకి చెక్కేయడం ఖాయం. ఇక ఎంట్రీలు ఉండవు, మంగళ వాయిద్యాలు ఉండవు. అర్థమైందా? అని మీరనుకుంటే సరిపోతుందా? జరిగేదదే కదమ్మా. మిస్టర్ చక్రధర్, జరిగేదేంటంటే ఈ తాళిబొట్టు సూర్య నా మెడలో కడతాడు. కట్టించుకునేలా చేస్తా. నువ్వు చేసిన నేరానికి నీ చేత కటకటాలు లెక్క పెట్టిస్తా. మా అమ్మమ్మ చేతే మా డాడ్ని మామ్ని స్వయంగా ఈ ఇంటికి ఆహ్వానించేలా చేస్తా. జరిగేది ఇదే. జరగకపోతే అడుగు. వజ్రపాటి సమంత ఆన్సర్ ఇస్తుంది. ఏంటి? ఏం చేస్తావే? ఆ, బేబీ దించో, కూల్ డౌన్. దా పదా, నీ అంతు చూస్తా. అవి అక్కడ పెట్టండి అమ్మా. ఆ పళ్ళు పూలు ఇటివ్వండి. ఒకరు అక్షంతలు కలపండి. చెల్లి, సామాన్య, పద్మ, లిలీ అందరూ ఎక్కడున్నారు? త్వరగా రండి. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏంటక్క? ఏంటిదంతా? నాకు తెలియకే మిమ్మల్ని పిలిచాను. అందరూ ఒకేసారి నా మీద అరవక అక్కడికెళ్ళి అడగండి. వ్రతానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఇక దంపతులను పిలిపిస్తే కార్యక్రమం మొదలు పెడదాం. అయ్యయ్యో, అపచారం అపచారం. చెప్పులు తీసేసి రండి. అసలు ఏం జరుగుతుంది పంతులు గారు ఇక్కడ? సత్యనారాయణ స్వామి వ్రతం అండి. అయ్యో, అది కనబడుతూనే ఉంది పంతులు గారు. ఇక్కడెందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాం. పెళ్ళయింది ఈ ఇంట్లో వాళ్ళకే కదా. స్వామి వ్రతం చేయడం ఆచారం కదండి. మీకు చేయమని చెప్పింది ఎవరు? ఈ ఇంటి కొత్త కోడలు.
అత్తలు